అంతా నిన్ను. టైం ఎంత? టైం ఎంత? 11 అవుతుంది. ఇక నిద్రపోయేదేంలే. అంతా నిన్ను, ఇంక పడుకో. చూడండి 11 అవుతుంటే నిద్రపోతుందేమో. దెయ్యంలాగా కూర్చుంది పిల్ల రాక్షసుడు. హాయ్ అండి, నేను మీ కీర్తి ప్రియ ప్రదీప్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా వీడియోస్ని స్కిప్ చేయకుండా చూడండి అబ్బా లాస్ట్ వరకు. వామ్మో, చూడండి ఎన్ని బట్టలు వచ్చేసాయో ఈరోజు. మొత్తం నేనేనండి చక్కగా ఆరేసాను. పిల్లలకి చెప్తే ఎలా పడితే అలా వంకరగా ఆరేస్తారు. ముడతలుగా అయిపోతాయి క్లాతులు ఆరాక. ఇంకా సందులో అంతా కూడా బట్టలే ఈరోజు. అమ్మో, పిల్లలకి చెప్పినా ఒకటే, చెప్పకపోయినా ఒకటే. ముడతలుగా ఆరేస్తారు. ఇంకా ఈరోజు అయితే బట్టల పని అంతా అయిపోయిందండి. ప్రశాంతంగా ఉంది చూడండి రోడ్డు. ఎర్లీ మార్నింగ్ నైట్ అవ్వగానే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది రోడ్డు. అమ్మో, ఇంకా ఎండబడినాక మధ్యాహ్నం ఈవినింగ్ అయితే ఆ సౌండ్లు తట్టుకోలేమండి. బండ్లు సౌండ్లు, మొత్తం దుమ్ము ధూళి. మధ్యాహ్నం పూట అయితే బాగా వెచ్చగా ఉంటుందండి, ఎండ అదిరిపోతుంది. ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను ఈరోజు. చూడండి, మాకైతే చక్కగా వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారు గుమ్మంలోనే ఉన్నారు. ఇంకా ప్రసన్నాంజనేయ స్వామి. ఏం పాప, నిద్ర రావట్లేదా? నాకైతే ఇలా ఫిష్ ట్యాంక్ అంటే చాలా ఇష్టం అండి. అయితే ఈసారి మా పింకీకి చిన్న గిఫ్ట్. నిన్న వీడియోలో చెప్పాను కదా. నా శారీ ఎలా ఉందండి? ఈ శారీ చాలా రోజులైందండి. దాదాపు మా పింకీ పుట్టిన కొత్తలో అనుకుంటా తీసుకుంది. 9 years అవుతుంది. అప్పుడు ఓల్డ్ అయిపోయింది. ఏంటంటే అప్పుడు చాలామంది మోడల్స్ ఒకేలాగా దిగుతాయండి. శారీస్ ప్రతి ఒక్కరికి ఒకలాగే దిగుతూ ఉంటాయి. 4-5 పీసులో 10 పీసులో. ఒంగోలులోనే 2-3 చూశాను అప్పుడు నేను. నాకు అందుకే అప్పుడు కట్టబుద్ధి కాక పక్కన పెట్టేశానండి. కొద్ది రోజులు గ్యాప్ ఇస్తే మళ్ళీ ఇది న్యూ లుక్ వస్తుంది కదా, న్యూ లుక్. ఇంకా అందుకని ఈ 9 years అయితే నేను పక్కనే పెట్టేశాను. ఇప్పుడు చూడటానికి బాగుంది. బ్లౌజ్ కూడా దీనిది కాదండి బాబు. నేను ఇలా సెట్ చేసేసాను బ్లౌజు, కానీ మ్యాచ్ అయిపోయింది. అచ్చం దీనికి వచ్చినట్టే ఉంది కదా, ఈ శారీకి వచ్చినట్టే. గోరువంక వాలగానే గోపురానికి స్వరాల గనగన గంటలే మ్రోగనేలా. గోపపాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిలా నవ్వులే పుట్టలేదా. బాలకృష్ణుడొచ్చినప్పుడే వయ్యారి నందనాలు నాట్యమాడగా, వారసుని చూసినప్పుడే వరాల వాంఛలన్నీ పల్లవించగా, నందుడింట చిందులేసే అందమైన బాలుడే తనవాడై
గోరువంక వాలగాని గోపురానికి స్వరాల గనగన గంటలే మ్రోగనేలా. గోపపాలుడొచ్చినాక గోకులానికి పెదాల కిలకిల నవ్వులే పుట్టలేదా. ఇంకా ఫేస్కి ఒక చిన్న టిప్ అయితే చెప్పమంటారా? శనగపిండి అండి. మన వంటగదిలో ఎప్పుడు కూడా బజ్జీలు వేసుకోవడానికి వాడతాం కదా. బజ్జీలు వేసుకునే బదులు శనగపిండి కొంచెం ఫేస్కి రబ్ చేసుకొని, ఉట్టి శనగపిండేనండి. చాలామంది పసుపు, పాలు, నిమ్మకాయ ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటారు, కానీ సెన్సిటివ్ స్కిన్కి చెప్తున్నానండి ఈ టిప్ అయితే. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి నిమ్మకాయ, పసుపు ఇలాంటివి అయితే కొంచెం హార్ష్గా అనిపిస్తాయి కదా, మంట వచ్చేస్తుంది. నాకైతే అంతేనండి. ఉట్టి శనగపిండే కొంచెం వాటర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని కాసేపు స్మూత్గా నెక్కి, ఫేస్కి రబ్ చేసేసి ఒక 5 మినిట్స్ పాటు వాష్ చేసేసుకోవడమే స్మూత్గా. శనగపిండి గ్లో అనేది చాలా బాగుంటుందండి ఫేస్కి. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చెప్తున్నాను. ఏదైనా పడే వాళ్ళకి ఏంటంటే పసుపు యాడ్ చేసుకోవచ్చు, లేదా పాలు, మన ఇష్టం. కంపల్సరీ అయితే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది రిజల్ట్. డైలీ ఒక్కసారి చాలు, మీకు ఇంకా ఫేస్ క్రీమ్స్ కూడా అవసరం లేదు అనిపిస్తుంది. ఇంకా సన్ క్రీమ్ వచ్చేసి ఇంకా ఎండాకాలం కదా, బయటికి వెళ్తామనంగా అప్లై చేసుకుంటేనే మంచిది. ఇంట్లో ఉన్నప్పుడు వేస్టేనండి సన్ స్క్రీన్ లోషన్స్ కానీ ఇంకా క్రీమ్స్ కానీ. ఇంట్లోనే ఉండే లేడీస్ అంత శనగపిండి స్నానానికి వెళ్ళే ముందు ఒక 5 మినిట్స్ అలా స్మూత్ రబ్ చేసేసి స్నానానికి వెళ్ళండి. ఈ చిన్న టిప్ అయితే ఒకసారి 1 నెల రోజులు ఫాలో అయ్యి చూడండి, రిజల్ట్ ఎలా ఉంటుందో మీకే తెలుస్తుంది. నెక్ బ్లాక్ కూడా చాలా వరకు పూర్తిగా పోతుందండి. నేను యూస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. నాకు పాప డెలివరీ తర్వాత కొంచెం బ్లాక్ వచ్చేసిందండి. నేనైతే ఈ శనగపిండే యూస్ చేశాను. ఒక 1 మంత్ కంటిన్యూగా యూస్ చేస్తే కానీ రిజల్ట్ అనేది తెలియదండి. 1 మంత్ ఏదైనా సరే మనం యూస్ చేస్తున్నప్పుడు 1 మంత్ కంపల్సరీ వాడాలి. అప్పుడే మనకి దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. మొదట్లోనే తెలియదు కదండి. చిన్న టిప్ ఫాలో అవ్వండి, ఒకసారి చూద్దాం. మా డిన్నర్లోకి ఈరోజు పప్పుచారు అండ్ బీట్రూట్ పచ్చడి అండి. బీట్రూట్ పచ్చడి ఇదే మొదటిసారి నేను తినడం అండి. అయితే సూపర్గా ఉంది. చాలామంది చేసుకొని తింటారేమో, నాకైతే తెలియదు. నేనైతే మొదటిసారి తింటున్నానండి. అది కూడా బయట తీసుకొచ్చారు కర్రీస్ పాయింట్లో మా ఆయన. పప్పుచారు చేశాను, ఇంకా పచ్చడి తేండి అంటే బీట్రూట్ పచ్చడి తెచ్చారు. దేనికదే సూపర్ ఉందండి. పల్లెల్లో ఉండేవాళ్ళు రోటి పచ్చళ్ళు బాగా చేసుకొని తింటారు కదా, కమ్మగా ఉంటాయి తినడానికి. ఓకే అండి, మేమైతే డిన్నర్ చేసేస్తున్నాం పప్పుచారు బీట్రూట్ పచ్చడితో. మీరు కూడా డిన్నర్ చేయండి, హెల్దీగా ఉండండి. మా వీడియోస్ నచ్చితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అందరికీ గుడ్ నైట్ అండి.